వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి టేస్టీగా వంటని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో విశాలాక్షి గారు మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, మునక్కాడ కాజు ఇగురు తయారీ విధానం చూపించమని అడుగుతున్నారు. ఓకే, సో మంచి కాంబినేషన్. సో అంటే రెగ్యులర్ గా చేసుకుంటూ కూడా ఉంటారు కదా డిష్ ని. అవును. సో ఇంకొంచెం అంటే కాజు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలిసేట్టుగా చేద్దామండి. ఓకే, సో కాజు ఎక్కువ వాడుకుంటే బాగుంటుంది మనకి దీంట్లో. అంటే కాజు ముక్కలుగా వేద్దాం, అలాగే కొంచెం పొడి కూడా వేస్తే మునక్కాడలు కూడా బాగా అలా కాజు అలా కోటింగ్ లాగా బైండింగ్ లాగా చాలా బాగుంది. ఓకే ఓకే, మరి మునక్కాడ కాజు ఇగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మునక్కాడ కాజు ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన మునక్కాడలు 3, నానబెట్టిన జీడిపప్పు అరకప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు పొడి 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం ముందుగా చేసుకోవాల్సింది జీడిపప్పును ఒక అరగంట సేపు అలా నానబెట్టి పెట్టేసుకోవాలి. అలాగే మునక్కాడలు కొంచెం వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటాయి కాబట్టి ఇవి కూడా నేను ఉడికించి పెట్టేశాను. ఓకే ఓకే, సో ముందుగా నూనె వేసుకొని సో లేదా అంటే కుక్కర్లో చేసుకునే మాట ఉంటే కొంచెం అన్ని వేయించుకున్న తర్వాత ఒక విజిల్ పెట్టేసుకోవచ్చు. మునక్కాడ ముక్కలు కూడా డైరెక్ట్గా అలాగే వేసేసి పచ్చిగా మనం అలా విజిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది. దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఓకే, అలాగే కొద్దిగా కరివేపాకు. సో జనరల్గా మునక్కాడ జీడిపప్పు మసాలా అనేది చాలా కామన్గా చేసుకునే రెసిపీ కదా. ఎస్ అండి. సో కొంచెం గ్రేవీ లేకుండా ఇది కొద్దిగా మనకి దగ్గరకు వస్తుంది. సో కొంచెం దీంట్లోనే మనం కొంచెం అంటే జీడిపప్పు ముక్కల్లో కాకుండా కొంచెం పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని మసాలా టైప్లో కూడా చేసేసుకోవచ్చు. గ్రేవీలా వచ్చేస్తుంది మనకు, అది కూడా చాలా బాగుంటుంది. సో జనరల్గా ఎక్కువ ఫంక్షన్స్లో అలాంటి వాటిల్లో మనకి కంపల్సరీ అదొక కర్రీ ఉంటుంది. ఎస్. ఓకే, సో కొంచెం ఈ ఉల్లిపాయలు వేగాలండి. ఓకే రాజు గారు, సో మేము చిట్కా చూసేస్తాము. ఓకే అండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పొటాటో, యాపిల్, గ్రేప్ ఈ మూడింటి గుజ్జును తీసుకుని పేస్ట్ లాగా చేసి ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్కు మంచి గ్లో వస్తుంది. ఓకే అండి, చిట్కా చూస్తారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ టమాటో ముక్కలు, సో కొంచెం ఈ పులుపు ఉంటే బాగుంటుంది. మామూలుగా కూడా మునక్కాడ టమాటో కాంబినేషన్ కూడా బెస్ట్ కాంబినేషన్ కదా. అంత సింపుల్గా చేసుకున్నా టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. జస్ట్ ఉల్లిపాయ టమాటో, మునక్కాడ కూడా మంచి ఆ ఫ్లేవర్ ఉంటుంది కదండి. అవును. సో ఆ కాంబినేషన్లో చాలా బాగా వస్తుంది. సో ఇక్కడ సీజనింగ్ చేసుకున్నా. ఓకే, సరిపడా ఉప్పు, కారం, ఓకే, కొద్దిగా పసుపు. మరి మనకు అంత డ్రైగా ఏం కాకుండా కొంచెం దగ్గరగా అలా ముదుకూరు టైప్లో ఉంటుంది. ముదుకూరు టైప్లో కొంచెం వస్తుంది. రైస్ లాంటి వాటిలోకి బాగుంటుందేమో కదా మనకి ఇది. సో మెయిన్గా రైస్ కాంబినేషన్ చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడ జీడిపప్పు నానబెట్టేసుకున్నాం.
సో కొంచెం నానితే మనం ఈ యాడ్ చేసిన ఉప్పు కారం ఈ టేస్ట్ అవి కూడా జీడిపప్పుకి బాగా పట్టుకుంటుంది. బాగా పట్టేసి కొంచెం తొందరగా పట్టేస్తుంది. సో వేయించడం వల్ల ఏంటంటే కొంచెం సేపు మనం అలా మూత పెట్టేసి వదిలేస్తే కానీ దానికి ఆ ఫ్లేవర్స్ పట్టవు. అవును. సో ఇలా నానబెట్టడం వల్ల చాలా ఫాస్ట్గానే పట్టేసుకుంటుంది. అండ్ వేయించిన జీడిపప్పుకిను ఇలా నానబెట్టి వేసుకున్న దానికి కూడా మంచి టేస్ట్ ఆ వేరియేషన్ తెలుస్తూ ఉంటుంది మనకి. కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం అలా మారుస్తూ చేస్తే కూడా బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మునక్కాడలు, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి. ఆల్రెడీ ఉడికించిందే కాబట్టి మనకి కొంచెం మగ్గితే సరిపోతుంది. సో ఈ టమాటా ఫ్లేవర్స్ ఈ మసాలా పొడులు వేసుకున్నాం కదా, సో అవి పట్టేస్తే సరిపోతుంది. సో ఇంకా ఏం వాటర్ అది వేసి మగ్గించుకునే పనే ఉండదేమో. వాటర్ ఏం అక్కర్లేదండి. సో ఈ కొంచెం ఆ తడి అనేది సరిపోతుంది. ఆ టమాటా తాలూకు తడి దీనికి సరిపోతుంది. ఓకే, కొంచెం మగ్గాలి మనకి. ఓకే, సో ఒక్క నిమిషం మూత పెట్టేద్దామా? మూత పెట్టేసి మగ్గిచ్చేసేద్దామని. సో అదే మనము పచ్చి ములక్కాడలు వేసుకుంటే ఈ స్టేజ్లో ములక్కాడలు యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, మగ్గిపోతుంది. సో అవి ఉడికేంత వరకు ఆ వాటర్ కూడా ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది. కాబట్టి మనకు కొంచెం డ్రైగానే వస్తుంది. ఓకే ఓకే, చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్లో జీడిపప్పు పొడి. ఓకే, సో ఇది కొంచెం దానికి పట్టేస్తే సరిపోతుంది. సో ఇది మళ్ళీ మగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, సో జనరల్గా మనం మామూలు ఇగురు అయితే అలా ప్లెయిన్గా చేసుకుంటాం. ఇక్కడ మనము జీడిపప్పు కాంబినేషన్ అనుకున్నాం కాబట్టి కొద్దిగా ఇలా పౌడర్ ఆ పలుకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే మనకి ఆ కమ్మదనం అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే జీడిపప్పు మామూలుగా పలుకు వేసుకునే దానికంటే పౌడర్ యాడ్ చేస్తే మనకి కూర అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. ఓకే ఓకే అండి, సో రెడీ. సో పై నుండి కొత్తిమీర అండి. ఓకే, ఓకే, మునక్కాడ జీడిపప్పు ఇగురు రెడీ. ఓకే అండి, మునక్కాడ జీడిపప్పు ఇగురు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మునక్కాడ కాజు ఇగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన జీడిపప్పు, ఉడికించిన మునక్కాడలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి కాస్త దగ్గర పడినివ్వాలి. చివరిగా జీడిపప్పు పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మునక్కాడ కాజు ఇగురు రెడీ. ఓకే అండి, తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, అన్ని ఫ్లేవర్స్ కూడా బాగా తెలుస్తున్నాయి. జీడిపప్పు పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, గ్రేవీకి కూడా ఆ పౌడర్ యాడ్ అయ్యింది. అండ్ టొమాటో పులుపు అండ్ ఆ మునక్కాడ ఫ్లేవర్ తో చాలా బాగుంది రాజు గారు. అవునండి, సో సింపుల్ వంటే కానీ టేస్టీ రెసిపీ. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బోధకాలతో బాధపడేవారు వాపు తగ్గాలి అంటే ప్రతిరోజు ఆవు పాలుతో మర్దన చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే వాపు త్వరగా తగ్గిపోతుంది. మీరు కూడా వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ఏదైనా రెసిపీ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి.
అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం స్వీట్ చూడబోతున్నాం. అదేంటంటే డ్రై ఫ్రూట్ సేమియా కేసరి. మరి ఈ కేసరి తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు సేమియా డ్రై ఫ్రూట్స్ కేసరి. అవునండి. సో జనరల్ గా కేసరి అనేసరికి మనకి ఎక్కువ రవ్వతోనే చేసుకుంటూ ఉంటారు కదా. అవునండి. కానీ సేమియాతో కూడా టేస్ట్ అనేది బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ టెక్స్చర్ అనేది కొంచెం మారుతుంది కదా. అవును. సో చాలా బాగా వస్తుంది. ఓకే ఓకే మరి డ్రై ఫ్రూట్ సేమియా కేసరి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ సేమియా కేసరి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, కుంకుమ పువ్వు చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు. స్టార్ట్ చేద్దాం రాజు గారు స్వీట్. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే కుంకుమ పువ్వుని కొద్దిగా పాలు వేసేసి, కొంచెం గోరువెచ్చటి పాలు వేసేసి నానబెట్టి పెట్టేసుకోవాలండి. కొంచెం అంటే కలర్ అనేది వచ్చేస్తున్నాం. సో ఇప్పుడు ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. సో కొద్దిగా నెయ్యి వేసుకొని సో దీంట్లో డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు, కిస్మిస్ అండి. సో ఇక్కడ సేమియా నేను రోస్టెడ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ మళ్ళీ విడిగా వేయించాల్సిన అవసరం లేదండి. సో డ్రై ఫ్రూట్స్ పక్కన తీసేసుకున్నాం. మనకి రోస్టెడ్ సేమియా కూడా మార్కెట్లో దొరుకుతుంది కదా రాజు గారు? దొరుకుతుందండి. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ మనం ఇవే కాకుండా పుచ్చకాయ గింజలు కూడా వేసుకోవచ్చు, సారా పలుకులు, చిరంజి ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీంట్లోనే కాచి చల్లార్చిన పాలండి. సో ఇవి కొంచెం మనకు మరగాలి. సో దీంట్లో మెయిన్గా ఏంటంటే మనం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాం కదా. సో ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. సో కేసరి అంటే మనం కంపల్సరీ కుంకుమ పువ్వు వేసుకోవాలి. సో కేసరాలు అంటాం కదా వాటిని తెలుగులో మనం. సో అవి వేస్తే వాటితో వచ్చే ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో తెలియాలి మనకు. ఓకే ఓకే. సో ఆ కేసర్ ఫ్లేవర్ అనేది బాగా తెలియాలి ఎక్కువగా, అందుకని కేసర్ అని వచ్చింది. కానీ అందరూ ఏంటంటే కుంకుమ పువ్వు పక్కన పెట్టేస్తారు. జనరల్ గా అలా రవ్వతో కానీ ఏదైనా చేసుకుని ఆ కేసరి అనేది అలా ఫిక్స్ అయిపోయింది. ఓ, సో ఇది కొంచెం ఒక మరుగు రావాలా రాజు గారు? అవునండి, కొంచెం మరుగు రావాలి. ఓకే, సో అయితే మేము చిట్కా చూసేస్తాము. ఓకే ఓకే అని ఇక్కడ పాలు మరుగుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. బయట ఎక్కువగా తిరిగినప్పుడు దుమ్ము ధూళి వల్ల కళ్ళు ఎర్రగా మారతాయి. అలాంటప్పుడు చల్లటి వాటర్ కంటిపై డైరెక్ట్గా చల్లుకొని కళ్ళు క్లీన్ చేసుకున్నట్లయితే కంట్లో ఉన్న డస్ట్ అంతా తొలగిపోయి కళ్ళల్లో ఉన్న ఎరుపు రంగు తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో దీంట్లో సరిపడా పంచదార, ఓకే, కొద్దిగా వేసుకుంటున్నాం యాలకుల పొడి. యాక్చువల్గా అంటే మనకి మిగతా ఏమైనా ఇలా పాలతో చేసుకునే ఐటమ్స్ కొన్నిటికి పాలు బాగా చిక్కగా మరిగేదాకా మనం మరిగించుకుంటూ ఉండాలి, కానీ ఇలా కేసరికి అంత అక్కర్లేదండి. కొంచెం ఒక మరుగు వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం పంచదార బాగా కరిగేంత వరకు కలిపేసుకోవాలి. సో తర్వాత దీంట్లో సేమియా అండి. యాక్చువల్గా ఈ సేమియా కేసరి కొంతమంది అంటే పాలు కూడా లేకుండా జస్ట్ పంచదార పాకంలో సేమియా వేసి అలా కూడా చేసుకుంటారు కదా. అది కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడు మనం ఫైనల్ గా అలా కొద్దిగా కుంకుమ పువ్వు కలిపిన పాలు యాడ్ చేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది ఇంకా బాగా తెలుస్తుంది అనుకుంటా. అంటే టోటల్ ఇంత క్వాంటిటీలో పాలు లేకపోయినా కూడా కొంచెం వేసుకున్నా మనకు తెలుస్తుంది. లేదంటే కొంచెం కోవా అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం డ్రైగానే రావాలనుకుంటే మనకు పాల పొడి కూడా దొరుకుతుంది కదా మార్కెట్ లో. సో అది వేసుకున్నా కొంచెం డ్రైగానే వస్తుంది. తినేటప్పుడు ఆ పాల తాలూకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉంటుంది. సో కొంచెం ఉడికేసి మనకు దగ్గరికి రావాలి. ఓకే ఓకే. సో ఎలాగో అంటే సేమియా ఉడకడానికి మనకి పెద్ద టైం ఏం పట్టదు కదా. ఇది చాలా ఫాస్ట్ గా అయిపోయి, అంటే ఈ కేసరి ఏదైనా కూడా రవ్వతో గానీ ఐదర్ సేమియాతో ఇలాంటివి చాలా ఫాస్ట్ గా అయిపోతాయి మనకి స్వీట్స్.
అండ్ ఇంకా కొంచెం కొంచెం క్వాంటిటీలో ఇప్పుడు నైవేద్యం అలా పెట్టుకోవాలంటే ఇంకా తొందరగా అయిపోతుంది. సో పాలు వేసాం కాబట్టి కొంచెం కంటిన్యూగా అలా కలుపుతూ ఉంటే బాగుంటుంది, లేకపోతే మనకు అడుగు పట్టేసిందంటే టోటల్గా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. పాలతో బేసిక్ గా మాడు వాసన అనేది చాలా ఫాస్ట్ గా తెలుస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే దాన్ని ఇంకా ఏం చేయలేము. స్మెల్ కదా, ఎన్ని రకాల మనం అంటే ఎసెన్స్లు వేసినా, యాలకుల పొడి వేసినా, అదొకటి తెలుస్తుంది, బట్ ఏది కూడా దాన్ని ఇచ్చేయలేదు. సో ఇంకొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత పచ్చికోవాలి యాడ్ చేద్దాం. ఓకే రాజు. సో ఇక్కడ మనం కలర్ లాంటిది ఏం వాడలేదు. చాలా మంది ఏంటంటే కేసరి అనే వరకు ఎల్లో కలర్ కానీ లేదా ఆరెంజ్ రెడ్ కలర్ వాడుతూ ఉంటారు. సో ఇక్కడ మనకు కుంకుమ పూతని మనకు కొంచెం కలర్ వస్తుంది కాబట్టి సో ఎక్కువగా అవసరం, లైట్ ఎల్లోయిష్ కలర్ అనేది వస్తుంది. సో ఇంకొంచెం దగ్గరికి రావాలి. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ కొంచెం పచ్చికోవా, అలాగే మనం కుంకుమ పువ్వు నానబెట్టేసిన పాలు. సో ఈ కోవా ఇంకొంచెం అంతా దాంట్లో కలుసుకోవాలంటే మనం పాలు యాడ్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకున్నా కూడా దాంట్లో కూడా కొంచెం పాలు యాడ్ చేసి మనం బాగా లిక్విడ్ లాగా చేసేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే స్వీట్ కోవా తీసుకొని యాడ్ చేసుకుంటే మనం షుగర్ లేకుండా సరిపోతుందా రాజు గారు? అంటే కొద్దిగా షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి దాంట్లో, అంటే ఎంత స్వీట్నింగ్ ఉందనేది చూసుకొని సో దానికి తగ్గట్టుగా మిగతాది మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో రెడీ అయిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం. ఓకే. ఓకే. సో పైన మిగిలిన కొంచెం ఆ డ్రై ఫ్రూట్స్ కూడా. ఓకే. సో సేమియా కేసరి రెడీ అయింది. రెడీ. నైస్. ఓకే. సో కార్వింగ్ ఏంటి రాజు గారు ఈరోజు? దోసకాయతో చేస్తున్నాను. సో సైడ్లో చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే. వాటర్ మెలన్ మీద వేసుకున్నట్ట సేమ్ అలాగే. సో కొంచెం ఇలా డాట్స్గా ఉంది కదా, మచ్చలుగా. సో బాగా కనిపిస్తుంది కొంచెం లుక్ అనేది. కాకపోతే దీనికి కొంచెం కటింగ్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి, అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఎక్కడ కట్ చేసామనేది కొంచెం కష్టం తెలియడం. ఓకే. నెక్స్ట్ వీటి మధ్యలో ఉన్న కొంచెం స్కిన్ తీసేస్తే మనకు అది కొంచెం ఎలివేట్ అవుతుంది. వాటర్ మిలన్ మీద కంటే ఇది దోసకాయ కొంచెం ఈజీగా వస్తుందేమో, అంటే అంత హార్డ్గా ఉండదు కదా మనకి స్కిన్. దీని స్కిన్ అంత హార్డ్గా ఉంది. సో ఈ రెండింటి మధ్యలో మళ్ళీ సో నేర్చుకునే వాళ్ళు కొంచెం ఇలా చిన్న వాటి మీద నేర్చుకుంటే బాగుంటుంది. సో మనం తీసుకునే ఆ ఇంగ్రీడియంట్ని బట్టి కూడా లుక్ అనేది మారుతూ ఉంటుందండి. సేమ్ డిజైన్స్ అయినా ఒక్కొక్క దాని మీద మనకి ఒక్కో రకంగా మనకు చాలా కనిపిస్తూ ఉంటుంది.
ఓకే. సో ఇంకొక రో వేస్తున్నాను. సైజుని బట్టి మనం ఎన్ని రోస్ వేసుకోవచ్చు అనేది డిసైడ్ చేసుకోవాలి. సో పెటల్ షేప్ జస్ట్ మనం మార్చుకుంటూ చేసుకున్న డిఫరెన్స్ ఉంటుంది, డిఫరెన్స్ వస్తుంది. ఫ్లవర్ మధ్యలో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఏదైనా కొంచెం డ్రా చేసేసి మనం సైడ్లోంచి స్కిన్ తీసేస్తే మనకు అది కొంచెం ఎలివేట్ అవుతుంది. సో మెలన్ కార్వింగ్లో మెయిన్గా మనం చేయాల్సింది ఇది. ఓకే, నైస్, థ్యాంక్ యూ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరి తయారు చేసే విధానం: ముందుగా కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి, వేయించిన సేమియా వేసి ఉడకనివ్వాలి. తర్వాత పచ్చికోవా, నానబెట్టిన కుంకుమ పువ్వు, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి దగ్గర పడినివ్వాలి. అంతే, డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరి రెడీ. ఓకే అండి, కేసరి తయారీ విధానం చూసారు కదా, తీసుకుందాం. ఆ కుంకుమ పువ్వు తాలూకు ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. యా, అండ్ కోవా కూడా యాడ్ చేసుకున్నాం కదా, చాలా కమ్మగా చాలా బాగుంది. అంటే ఆ సేమియా ఏమో కొంచెం ఆ గట్టిగా తగులుతూ మిగతా ఆ సాఫ్ట్ అండ్ క్రీమీ టెక్స్చర్ లాగా అనిపిస్తుంది. అవునండి. అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా చాలా యాడ్ చేసుకున్నాం కదా మనము. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కేసరి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చేతిపై పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే ఆలివ్ ఆయిల్తో మసాజ్ చేసుకుని సున్నిపిండితో రుద్దుకుని కడిగేసుకున్నట్లయితే చేతులు మృదువుగా తయారవుతాయి. ఓకే అండి, మరి నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుని తర్వాత వంటల్ని చూద్దాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? కల్పన. కల్పన గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. ఓకే, హలో అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సబిహా అండి. సబిహా. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుకట్పల్లి నుండి. కుకట్పల్లి. సో మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? ఫ్రెండ్సా? సో మరి ఇద్దరు రెడీగా ఉన్నారా వంటలు చేయడానికి? బాగా చేస్తారా వెరైటీస్? బాగా చేస్తామండి. సో ఏది ఇచ్చినా కూడా చేసేస్తారు వెంటనే. ఫాస్ట్ గా థింక్ చేసేయాలి. సో తెలుసు కదా ఊరించే వంట కాన్సెప్ట్. సో నేను ఇచ్చే మెయిన్ ఐటమ్ తో మీరు రెసిపీస్ చేయాలి. ఓకే, సో ఈ రోజు మీకు ఏమిటి అంటే దోసకాయ. ఓకే ఓకే, సో దోసకాయ ఇష్టమేనా? హెల్దీ కదండి. హెల్దీ అండ్ చక్కగా టేస్టీగా కూడా ఉంటుంది. పప్పులో అలాంటి వాటిల్లో వేసుకున్నా కూడా, పచ్చడి చేసుకున్నా బాగుంటుంది. సో కాబట్టి మీ ఇద్దరు ఆలోచించేయండి. సో దోసకాయతో ఏం చేయొచ్చు, మీకు తెలిసిన మంచి వెరైటీ ఏదైనా ఉంటే మాకు చేసి చూపించవచ్చు. ఓకేనండి. ఓకేనా? ఓకే అండి. నేను దోసకాయ మెంతి పచ్చడి చేస్తానండి. ఆవిడ పచ్చడి అంటే మీకు పచ్చడి గుర్తొచ్చిందా? దోసకాయ మెంతి పచ్చడి. ఓకే, సో సబిహా గారు మీరేం చేస్తారు? దోసకాయ వంకాయ కూర చేద్దామండి. దోసకాయ వంకాయ కూర టేస్టీ కాంబినేషన్. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి దోసకాయ వంకాయ కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ వంకాయ కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, వంకాయలు 2, తరిగిన టొమాటో 1, నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి నువ్వుల పేస్ట్ 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో సబిహా గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నామండి. ఆయిల్ వేసుకుందాము. ఓకే, ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి వేద్దాం. ఓకే ఓకే, పచ్చిమిర్చి అయిన తర్వాత అండి మనం ఉల్లిపాయలు యాడ్ చేసేద్దాం. ఓకే,
ఇది ఆనియన్ ఫ్రై చేద్దామండి. ఇది ఎలా కొంచెం గ్రేవీ టైప్ లో వస్తుందా లేకపోతే? కొంచెం గ్రేవీ వస్తుందండి, మనం మంచిగా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే. ఇది కొంచెం వచ్చాయి కదా బ్రౌన్ కలర్. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. ఓకే. సో కొంచెం మసాలా టైప్ లో చేస్తున్నా. కొంచెం మసాలాగానే వస్తుందండి. ఇప్పుడు మనము కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అది కూడా వేసేద్దాం దీనిలో. ఇప్పుడు మనం దీన్ని కూడా కలుపుదాం. సో వంకాయ మగ్గిన తర్వాత మిగతా యాడ్ చేస్తారా? అవునండి, కొంచెం వంకాయ ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అంటారు కదా, అందుకని ఫస్ట్ వంకాయ వేసాను. ఇప్పుడు మనం దీనిలో సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా కుక్ అవుతుంది. ఓకే. మీరు టీచరా? కాదండి, టీచర్ కాదండి. కాదా? కాదు. గట్టి గట్టిగా అరుస్తుంటే ఏం చేస్తుంటారు? నేను MBA కంప్లీట్ అయిందండి రీసెంట్గా. ఓకే, లుకింగ్ ఫర్ జాబ్. జాబ్ ట్రయల్స్ లో ఉన్నారు అన్నమాట. HR. ఓకే ఓకే. మూత పెట్టేద్దామా? కొంచెంసేపు మూత పెడదాము, తర్వాత మిగిలింది పెడదాం. ఓకే. పసుపు. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారండి? సాఫ్ట్వేర్ అండి. పేరు? అఖిల్. ఓ, లవ్ మ్యారేజా మీది? నో నో నో, అఖిల్ అనేది ముస్లిమేనండి. అవునా? అఖిల్. అఖిల్. ఓకే. అఖిల్ అంటే ఈ పేరే అందరూ అఖిల్ అంటారు రాక తన్ని అఖిల్ అని. ఓ, మీరు కూడా అలా ఫిక్స్ అయిపోయారా? అందరిది విని విని మనకు కూడా అలాగే అలవాటు అయిపోతుంది కదా. ఓకే ఓకే. సో మీ బాబు పేరేంటి? షాహిద్ అండి. ఇది గీత, ఇది కొంచెం వచ్చింది, దీనిలో మనము పసుపు యాడ్ చేద్దాము. ఓకే. కొంచెం పసుపు యాడ్ చేసేసి సో దోసకాయ ముక్కలు అది ముందు ఉడికించి పెట్టుకోవాలా లేకపోతే ఇక్కడ డైరెక్ట్? లేదండి, డైరెక్ట్ అది తొందరగానే అయిపోతుంది కదా మనకి. ఓకే. సో అన్ని మనం ఇక్కడ మగ్గించుకోవటం అన్నమాట. అంటే టమాటో వేయక ముందే బిఫోర్ మనం దోసకాయ యాడ్ చేద్దాం, ఎందుకంటే అది పడిన తర్వాత కొంచెం మగ్గదు అనమాట కదా పులుపుకి. సో అందుకని ఇప్పుడు మనం దోసకాయ యాడ్ చేసేది. దోసకాయ కూడా పులిపేగా మరి అలా అంటే? ఎంతైనా టమాటో వేసిన తర్వాత అంత ఎర్లీగా కుక్ అవ్వదు కదా, అందుకని మనం ఫస్ట్ దోసకాయ ముక్కలు వేద్దాం. వేసేసాయి. సో వంకాయ మగ్గాక దోసకాయ మగ్గించాలి అనమాట. దోసకాయ వేసేద్దాము. ఒక సెకండ్ మనం మూత పెట్టేద్దాము, ఆవిరికి తొందరగా కుక్ అయిపోతుంది. ఓకే. సో ఇవి మగ్గితే మనం నెక్స్ట్ యాడ్ చేసుకోవాలి కదా? నెక్స్ట్ యాడ్ చేసేద్దాం అన్ని. ఓకే. సో వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ఓకేనా? ఇది పీస్ మగ్గిపోయి ఉంటుందండి దోసకాయ ముక్కలు. ఇప్పుడు మనం ఇది టమాటో యాడ్ చేసేద్దాము. ఓకే. మీ ఇద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? 1 year నుంచి అండి. 1 year నుంచి. అంటే ఎక్కడ పరిచయం అయ్యారు? మీదేమో మల్కాజ్గిరి, మీదేమో కుకట్పల్లి కదా? అంటే ఇంతకుముందు వాళ్ళు మా దగ్గర ఉండేవాళ్ళండి అపార్ట్మెంట్స్ లో, తర్వాత వాళ్ళు మూవ్ అయిపోయారు అనమాట. అలాగా ఫ్రెండ్స్ కంటిన్యూ అయ్యామన్నమాట. ఓకే ఓకే. ఇది ఒక సెకండ్ మళ్ళీ పెడదాము గీత, తొందరగా అయిపోతుంది కదా టమాటో. సో ఉప్పు కారం అదంతా తర్వాత యాడ్ చేస్తారా? తర్వాత యాడ్ చేద్దాం. సో చూద్దామా? చూసేది. ఇప్పుడు ఎలాగో టమాటో ఉడికిపోయింది కదండి, ఉడికించిన పచ్చెనగపప్పు ఉంది కదా, అది కూడా వేసేద్దాం ఒకేసారి. ఓకే. సో ఇక్కడ శనగపప్పు ఆర్ పెసరపప్పు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చాము కదా మన కాకపోతే మోస్ట్లీ ఇది పచ్చెనగపప్పు చాలా బాగుంటుంది. ఎక్కువ అంటే శనగపప్పు వాడుతూ ఉంటాం కదా. అవును. ఇది దగ్గరకు వచ్చేస్తుంది కదా గీత. ఇప్పుడు మనం దీనిలో కొంచెం కరేపాకు ఉంది కదా, కరేపాకు కూడా అంటే మనం దాంట్లో వేయాల్సిన అవసరం తాలింపులో, జస్ట్ మనం ఇలా స్ప్రింకిల్ చేసినా బాగుంటుంది ఈ ఫ్లేవర్. తాలింపులో కంటే ఇలా విడిగా వేస్తే ఇంకా బాగుంటుంది ఫ్లేవర్, టేస్ట్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది, ఇంకా తెలుస్తుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చి కూడా యాడ్ చేసేద్దాము. ఓ మిర్చి పౌడరా? మిర్చి. ఓకే. ఎండుమిర్చి అంటే నేను ఎండుమిరపకాయలు కూడా ఇప్పుడు వేస్తున్నాను. ఓకే. లేదు లేదు, చిల్లీ పౌడర్, కారం వేసేద్దాము. సో సాల్ట్ ఇందాక జస్ట్ కొద్దిగా యాడ్ చేసాము.
ఇది కొంచెం కుక్ అయింది కదా గీత. ఇప్పుడు మనం ఎండు కొబ్బరి నువ్వులు పేస్ట్ చేసుకున్నాము, అది కూడా వేద్దాం. గ్రేవీ వస్తుంది దానివల్ల ఇప్పుడు మనకి. ఓకే ఓకే ఓకే, ఎండు కొబ్బరి నువ్వుల్ని పేస్ట్ చేసేసాను. ఓకే, ఈ పేస్ట్ ఇద్దాం. చాలా కాంబినేషన్స్ కలిపారే. అవునండి. కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. ఓకే అజెడ్డి కొంచెం ఇంకొంచెం ఉప్పుని కొంచెం చూసుకొని వేసుకోవాలండి. అది తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ వచ్చేస్తే మాత్రం దాన్ని మనం మళ్ళీ బ్యాలెన్స్ చేయాలంటే కష్టం. చాలా తర్వాత చూసి ఎలా చూస్తారు? ఫినిషింగ్ టేస్ట్ చూడడానికి లేదు కదా, రాజుగారు చెప్పేస్తారు కదా. అప్పుడు ఇంకేమిటి, కాంపిటీషన్ ఓవర్. అప్పటికి రాజుగారు చెప్పారంటే అప్పటికి కాంపిటీషన్ ఓవర్. ఓకేనా, మూత పెట్టేద్దాము. 1 సెకండ్ అయిపోతుంది. కొత్తిమీర చేసేసి దించేసుకోవటం. ఓకే, సో చూద్దామా? చూద్దాం. ఓకే, లాస్ట్లో మనం కొత్తిమీర యాడ్ చేద్దామండి. చేయండి. మిగతా ఇదంతా కలిసిపోయింది. ఓకే, ఇంకా మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఓకే, ఓకేనా? ఓకేనండి, సర్వ్ చేసేద్దాము. ఇంకా దోసకాయ వంకాయ కూర రెడీ. ఓకే, టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, దోసకాయ వంకాయ కూర రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ వంకాయ కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పసుపు, దోసకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన శనగపప్పు, కరివేపాకు, కారం, ఎండు కొబ్బరి, నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే దోసకాయ వంకాయ కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో కొద్దిగా ఒట్టివేర్ల పడి కొద్దిగా నిమ్మరసం కలిపి స్నానం చేసినట్లయితే రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. ఓకే అండి, మరి దోసకాయ వంకాయ కూర తయారీ విధానం చూసారు కదా. సో కల్పన గారు రెడీయా? రెడీ అండి. దోసకాయ మెంతి పచ్చడి కదా మీరు చెప్పింది. ఓకే అండి, మరి దోసకాయ మెంతి పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ మెంతి పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, ఆవపిండి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 1/2 కప్పు. సో కల్పన గారు స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ ఏం చేయాలి? దీనికి ఫస్ట్ తాలింపు పెట్టుకుందాము. అది పెట్టేసుకుందామా? చల్లారేసరికి మనం మిక్స్ చేస్తాం. ఓకే, ఆయిల్ తీసుకుని. ఇది ఎలాగ రోటి పచ్చడిలా చేస్తున్నారా? లేదండి, ఆవ పచ్చడి. మామూలుగా ఆవ పొడి మిక్స్ చేయడం, నిల్వ ఉంచుకునే దాంట్లో ఒక 10-15 డేస్. ఓకే, ఆవాలు, ఓకే, జీలకర్ర, కరివేపాకు. ఓకే, అంతేనా? పోపులో అంతే. కట్టేయొచ్చా? ఆఫ్ చేస్తా. సో ఇది పక్కన పెట్టేయాలి, ఇలా చల్లారాలి. ఈలోగా ఇంతవరకు కలిపేసుకోవటమేనా? ఓ, సింపుల్ గా అయిపోద్ది అయితే ఇది మనకి. ఓకే, సో ఇది ఎంతసేపు ఊరనిస్తే బాగుంటుంది? ఒక 1 నైట్ ఊరితే బాగుంటుంది. ఒక రోజు అంతా? ఓకే, ఫస్ట్ మనం మెంతి పొడి, అది ఆవు పొడేమో, ఆవ పొడి, కారం పొడి, ఓకే, ఉప్పు, పసుపు, ఓకే, కొద్దిగా మెంతి పొడి, గార్లిక్ పేస్ట్. ఓన్లీ వెల్లుల్లి? లేదు, అల్లం వెల్లుల్లి. ఓకే, గార్లిక్ పేస్ట్ అంటే ఉట్టి అలా వెల్లుల్లి ఒకటే ఉంది? లేదు. ఓకే, ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దోసకాయ ముక్కలు దీంట్లో వేయాలి. ఓకే, సో ఈ దోసకాయ పచ్చళ్ళు బాగుంటాయి కదా, అంటే దోసకాయ ముక్కలు కరకరలాడుతూ. పేషెంట్స్ కూడా మామిడికాయ వాడొద్దు కదా, వాళ్ళు కూడా ఇది తింటే బాగుంటుంది అనేసి ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత దోసకాయ ముక్కలు దీంట్లో వేసేయాలి. ఓకే,
కాకపోతే అంటే మనకి కొంచెం కాకరకాయ ఇలాంటివి అయితే కంపల్సరీ ఎక్కువ ఊరనిస్తే బాగుంటుంది. ఇలాంటివి ఏంటంటే కలుపుకున్నాక కొంచెం సేపటికైనా అదొక టేస్ట్ ఉంటుంది. కాకపోతే ఒక రోజు అయితే ఊరితే ఆయిల్ అనేది ఊరి అవును బాగా వస్తుంది. కాకపోతే ఏంటంటే కొత్త పచ్చడి ఇట్లా ఏదైనా చేసుకున్నప్పుడు వెంటనే తినేయాలన్న ఆత్రం ఉంటుంది చూసారా, అలాంటి వాళ్ళకి ఇది అంటే వెంటనే కలుపుకున్నా కొద్దిగా పచ్చిదనం తెలిసినా కూడా అదొక టేస్ట్ బాగానే ఉంటుంది కదా. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత తాలింపు దీంట్లో వేసేయాలి. ఓకే ఓకే. పచ్చళ్ళు అవి ఎక్కువ తింటుంటారండి మీ ఇంట్లో? అవునండి, వేసేద్దాం. అంటే బేసిక్గా దోసకాయ కూరలు చేస్తే తింటారా తినరా? కూరలు చేస్తే అస్సలు తినరా, అందుకని పచ్చళ్ళు మొదలు పెట్టారా? అదే ఎందుకో దోసకాయ సొరకాయ ఇట్లాంటివి నచ్చవు చాలా మందికి. పిల్లలు అయితే అస్సలు తినరు. మనం అంటే ఏదో అవి ఎంత టేస్ట్ అనేసి నాలుగు అలాంటివి అంటే ఏం కాదు, ఇవి కూడా బాగుంటాయి. సో మీ పిల్లలు కూడా దోసకాయ తినరు అనమాట. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి, ఒక పాప ఒక బాబు. చదువుకుంటున్నారా? అవునండి. ఏం చదువుతున్నారు? పాప 8th, బాబు 4th. ఓకే. సో చిన్న పిల్లలు ఏమన్నా అడిగా ఇక పెట్టేయండి ఆ బౌల్. సర్వింగ్ బౌల్. ఇప్పుడు ఇందులో ఆయిల్ అంటే ఇంతేనా, మనం ఏమైనా కావాలంటే కాస్త కలుపుకోవచ్చా? సరిపోతుందండి, కొంచెం సేపటికి అది పైకి వచ్చేస్తుంది. ఓకే, మీకు బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. దోసకాయ మెంతి పచ్చడి రెడీ. నైస్. ఓకే అండి, దోసకాయ మెంతి పచ్చడి కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ మెంతి పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించి కాస్త చల్లారనివ్వాలి. ఒక బౌల్లో ఆవపిండి, కారం, ఉప్పు, పసుపు, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, దోసకాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పోపు మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే దోసకాయ మెంతి పచ్చడి రెడీ. ఓకే అండి, మరి పచ్చడి తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, ఒకటేమో దోసకాయ మెంతి పచ్చడి, ఇంకోటేమో దోసకాయ వంకాయ కూర. ఓకే. సో టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. సో ముందు వంకాయ కాంబినేషన్ చేసిన కూర చూద్దాం. చాలా రకాల టేస్ట్లు కనిపిస్తున్నాయి దాంట్లో. శనగపప్పు కూడా ఉడికించేశారు, మసాలా వేశారు. యా. ఓకే, సో పచ్చడి టేస్ట్ చూద్దాం. ఓకే. వెంటనే తినకుండా బాగానే ఉంది. అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారు కదా, ఆ మసాలా ఫ్లేవర్ అనేది కూడా అడిషనల్ గా యాడ్ అయింది దీంట్లో. అవును. అండ్ దోసకాయ ముక్క అంటే మనకు కుట్టి తిన్నా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఆ ఉప్పు కారం ఆ ఫ్లేవర్లో తింటుంటే ఇంకొంచెం మగ్గితే ఏంటంటే ఇంకా టేస్ట్ ఇంకొంచెం పెరుగుతుంది. అవి మొత్తం అంత ఫ్లేవర్స్ అంతా కూడా మొత్తం ఫీల్ చేస్తాయి. ప్లస్ ఆ దోసకాయ తాలూకు టేస్ట్ కూడా ఈ పౌడర్స్ కూడా యాడ్ అవుతుంది. సో రెండు కూడా బాగున్నాయి. కానీ ఈ పచ్చడి మెథడ్లో కాకుండా కొంచెం ఆవకాయ టైప్లో చేశారు. సో పచ్చడి అంటే కొంచెం మనం కచ్చాపచ్చగా చేసుకున్నాం. సో మెంతి ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలియాలండి. కొంచెం దీంట్లో కూడా దోసకాయ కొంచెం టేస్ట్ తెలిస్తే బాగుంటుందండి. మీరు ఆ పేస్ట్లు వేసేసారు, నువ్వులు, తర్వాత కొబ్బరి, పప్పు వేశారు. సో ఓకే, అంటే దాన్ని ఒక డిఫరెంట్గా ట్రై చేయడం వేరే, తర్వాత కొంచెం మనం వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ టేస్ట్ కూడా తెలిసేటట్టుగా ఉంటే కొంచెం బాగుంటుంది దోసకాయ. ఎందుకంటే వంకాయ వేశారు, వంకాయనే దాన్ని కొంచెం డామినేట్ చేసేట్టుగా ఉంటుంది. ఎందుకంటే దేంట్లో అయినా బాగా సెట్ అవుతుంది. అదే కొంచెం ఎక్కువగా టేస్ట్ తెలిసేటట్టుగా చేస్తుంది మనకు. సో రెండు డిష్లు బాగున్నాయి, హ్యాపీగా ట్రై చేసుకోవచ్చు. సో రెండిట్లో కొంచెం బెటర్గా వంకాయ కాంబినేషన్ చేసిన కూర బాగుంది. ఓకే, సో సబిహ గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. ఇలా వచ్చేసి. సో కంగ్రాట్స్ అండి. థ్యాంక్స్ గీత. బాగుంది మీరు చేసిన వంట. థ్యాంక్ యూ. ఓకే, సో సబిహ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి శారీ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. వెల్కమ్. కల్పన గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేశాను. ఓకే.
ఓకే అండి, మరి చూసారు కదా దోసకాయ వాళ్ళ వెరైటీస్ ని మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. జనరల్గా పప్పులు ఉడికించేటప్పుడు వాటిని మనం గరిటెతో తిప్పుతూ ఉంటాము. గరిటెతో తిప్పడం వలన పప్పులు త్వరగా ఉడకవు. మనకి కావాలనుకుంటే వుడెన్ స్టిక్తో తిప్పాలి. ఓకే అండి, మరి వాళ్ళ 4 వంటల్ని చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన మునక్కాడ కాజు ఇగురులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ములక్కాడలు కాజు టొమాటోస్. ములక్కాడలు కాజు టొమాటోస్ కాంబినేషన్ ఎలా ఉందంటే, జనరల్గానే నేను రెగ్యులర్గా ఇచ్చే అడ్వైస్ డ్రై ఫ్రూట్స్ని విడిగా తీసుకోండి. కారణం ఏంటో చెప్తాను. కొవ్వు 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో కనబడుతుంది మనకు, ఉదాహరణకి నూనె కానివ్వండి, నెయ్యి కానివ్వండి, డాల్డా కానివ్వండి, ఇక ఇవన్నీ కూడా దే ఆర్ విజిబుల్. ఇట్ ఈస్ కాల్డ్ విజిబుల్ ఫ్యాట్. ఇన్విజిబుల్ ఫ్యాట్ అనేది మనకు కొంచెం డేంజర్. ఉదాహరణకి డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, పల్లీలు, ఇవన్నీ వీటిల్లో కూడా మనకి నూనెలో ఎంత కొవ్వు శాతం ఉంటుందో ఇంచుమించు అంతే ఉంటుంది. సో ములక్కాడ కాజు ఇగురు అనేది పర్సే రెసిపీ బాగుంటే కూడాను కాజుని అంటే హిడెన్ ఫ్యాట్ ఉంది కాబట్టి, కనబడని విధంగా కొవ్వు ఉంది కాబట్టి చాలా తక్కువ వాడుకోవాల్సిన అవసరం ఉంది వంటకాల్లో. స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన ఈ డ్రై ఫ్రూట్ సేమియా కేసరి, డ్రై ఫ్రూట్స్, సేమియా, పాలు, పచ్చికోవా, నెయ్యి, షుగరు, ఇది డెఫినెట్గా మనం ఈ సేమియా అయితే ఇంకా ప్రాసెస్డే కదా, అన్ప్రాసెస్డ్ వెరైటీ అయితే లేదు కాబట్టి ఇలాగే చేసుకున్న కాస్త మనం ఫ్రీక్వెంట్గా కాకుండా చేసుకోవాలి. ఒకవేళ బెల్లంతో చేసి ప్రతిదీ కూడా ప్రాసెస్డ్ ఐటమ్ లేకుండా ఉండే విధంగా ఉంటే అవి మనం ఫ్రీక్వెంట్గా తీసుకోవచ్చు. ఇలాంటి స్వీట్స్ మటుకు మంత్లీ వన్స్, లేకపోతే ఎలాగో మనకు ఫంక్షన్స్ అని, ఫెస్టివల్స్ అని బయట వెళ్ళాల్సి ఉంటుంది, భోజనం చేయాల్సి ఉంటుంది కదా, ఆ టైంలోనే తినాలి. ఇంట్లో సాధ్యమైనంత వరకు తక్కువ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇక ఊరించే వంటలో చూసిన దోసకాయ వంకాయ కూర, అలాగే దోసకాయ మెంతి పచ్చడి. దోసకాయ వంకాయ కూర అంటే ఇవి డైలీ డైట్ ఐటమ్స్ అండి. దోసకాయ వంకాయ కూర కానివ్వండి, దోసకాయ మెంతి పచ్చడి కానివ్వండి, మనం రోజువారీగా తినగలిగే విధంగా హెల్తీగా తింటే కూడా వాటి మూలంగా హానికరమైన విషయాలు జరగవు. దోసకాయ వంకాయ కూరలో దోసకాయ వంకాయలు, కొంచెం ఎండు కొబ్బరి, నువ్వులు వాడినా, మళ్ళీ నేను ఇవి 2 కలిపి వాడడానికి కూడా అంత ఎంకరేజ్ చేయను, కానీ పర్వాలేదండి. నువ్వులు కూడా తీసుకోండి. ఆ రకమైన కొవ్వు అనేది మనకు బాడీకి అవసరం ఉంటుంది, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. పచ్చళ్ళు కూడా అలాగే, దోసకాయ మెంతి పచ్చడి కూడా, దోసకాయ మెంతులు ఇవన్నీ కూడా మనకు డైలీ తీసుకునే విధంగా ఆహారం తీసుకుంటే కూడా మనకు ఏ రకమైన చెడు హానికరమైన ఎఫెక్ట్స్ అనేవి కనిపించవు. ఈ పాయింట్ మీరు చక్కగా అర్థం చేసుకోవాలి. దోసకాయ వంకాయ కూర, దోసకాయ మెంతి పచ్చడి డైలీ డైట్కి బాగా యూజ్ అయ్యేది. డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరి, అదేవిధంగా ములక్కాడ కాజు ఇగురు. ములక్కాడ కాజు ఇగురన్నా పర్వాలేదండి, అంటే వాడచ్చు. బట్ ఈ డ్రై ఫ్రూట్స్ సేమియా కేసరి అనేది కొంచెం రేర్గా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటేనే మంచిది. ఊరించాంటి సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా అండి? అయితే మీకు తెలిసిన ఒక టేస్టీ వెరైటీని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లేదా లెటర్ ద్వారా గానీ టాస్ పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు, ఈరోజు 2 కూడా సింపుల్ అండ్ టేస్టీ వెరైటీస్. ఓకే. ఎందుకంటే కాజు అండ్ జీడిపప్పు కాంబినేషన్ లో ఇగురు, ఓకే, అది అంటే రెగ్యులర్ గా ఫంక్షన్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ చేస్తూ ఉంటారు. అవును. అండ్ కేసరి కూడా మనం రెగ్యులర్ గా చేసుకునేది, కాకపోతే ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసి చేసుకోవటము. సో ఆ కాంబినేషన్ అనేది కూడా బాగుంది. ఓకేనండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, అన్ని సింపుల్ రెసిపీస్. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు MTR మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. MTR మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి MTR మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం MTR మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది ఇవాల్టి మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, బై.